మరింత రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేసుకుంటా మరి ఆయా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మన పేద ముస్లింలు ఉన్నారో ఆయా ప్రాంతంలో కమిటీలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అక్కడ ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో గమనించి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఆ దృష్టికి తీసుకెళ్ళటం. రెండోది మన వరకు మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఇప్పటి వరకు కూడా 30 నెలలు చేసుకుంటూ వచ్చాం. ఇది 31 నెల. అల్లా ఆశీస్సులతో ఇంకా మరిన్ని నియోజకవర్గాల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తాం. మరి ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి కమిటీ ప్రధాన కార్యదర్శి హాఫీజ్ సాయిద్ అలీ గారు, అలాగే సోదరుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెల్డర్ నాగుల్ మీరా గారు, మరి అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ గారు, అలాగే 11వ వార్డు యాక్టివ్గా ఉంటూ మరి నాతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొన్నటువంటి అబ్దుల్ రహీం గారు కానీ, అలాగే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి మా కమిటీ ప్రతినిధులు గౌజ్ గారు, అలాగే మా మస్తాన్ అలీ గారు, దాంతోపాటుగా మన సుబానీ గారు, మరి వీరందరితో పాటు నాతో పాటు ఉంటూ మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి కమిటీని మరి స్పీడప్గా జాయినింగ్ చేస్తున్నటువంటి సోదరుడు, మరి ఆ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్వర్ బేగ్ గారు, అలాగే ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి సర్వర్ బేగ్ గారు, అలాగే కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరుడు సిలార్ బేగ్ గారు కానీ, అలాగే 64 డివిజన్ యూత్గా ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి చాన్ బాషా గారు, అలాగే అందరికీ కూడా కమిటీ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.